ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు మేము తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిదండి. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. చెప్పండి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. మంచిదండి. మనము ఈ వాక్య భాగాన్ని ఆత్మీయ ఆహారముగా 2వ భాగాన్ని కలిసి ధ్యానం చేస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగములో ఒకటి భౌతికపరమైన ఆహారం, అనుదిన ఆహారము. ఆ అనుదిన ఆహారములో మనం ఏం తీసుకుంటున్నాం? ప్రభు మనకు ఏ అవసరతలు అనుదినము ఆయన ఇస్తూ ఉన్నాడో మనం ధ్యానం చేశాం. మరి ఆత్మీయ ఆహారం అది జీవాహారం. ఈ వాక్య భాగాన్ని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తున్నప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనములో దేవుని వాక్యం అంటుంది, జీవాహారము నేనే, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమో ఆకలి కొనడు. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, పితరులు అరణ్యములో మన్నా తిన్నా చనిపోయారు. ఈ జీవాహారాన్ని ఎవరైతే భుజిస్తారో వారు ఎన్నటికీ మరణించాడు. అంటే 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు బ్రతికేస్తాడని ఒకవేళ మన ఆలోచన అయితే కాదు. అది భౌతికపరమైన జీవితం కొరకు
ఇది ఆత్మీయ సంబంధమైన జీవితం కొరకు మాట్లాడుతున్నా. మానవుడు భూలోకములో జీవించినంత కాలము కూడా, ఎంతకాలము జీవించినా ఒక దినం ఈ భూలోకంలో తప్పనిసరిగా మరణిస్తాడు. కానీ మానవుడు ఈ భూలోకములో ఆత్మీయ జీవాహారాన్ని భుజించినప్పుడు ఆ మానవుడు మరణించిన ఆత్మీయంగా ప్రభు దగ్గర ఉండి ఇక మరణము చూడడు. అది దేవుని యొక్క అంతరార్థం. అందుకని భౌతిక సంబంధమైనటువంటి ఆహారము లోక సంబంధమైనది, ఆత్మీయ సంబంధమైనటువంటి ఆహారము పర సంబంధమైనది. దేవుని యొక్క వాక్యము యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనములో దైవవాక్యం అంటుంది, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము నేనే. ఏమండి, పరలోకము నుండి ఆయన మన కొరకు దిగి వచ్చాడు. ఆయనే మనకు ఆహారము. ఎటువంటి ఆహారము? జీవముతో కూడినటువంటి ఆహారము అని పరిశుద్ధ వాక్యము సెలవిస్తుంది. ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించదు. అదండి జీవాహారమయ్యున్న క్రీస్తు ప్రభు యొక్క శరీర రుధిరాలు ఎవరైతే స్వీకరిస్తారో పాపక్షమాపణ వారు పొందుకుంటారు. వారు ఆత్మీయముగా వారి యొక్క మరణము రుచి చూడరు అని పరిశుద్ధ వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో రహస్యాన్ని చెబుతున్నాడు ఆయన. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడి నిత్య జీవము గలవాడు. పరలోక రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారంటే ఎవరైతే ఆయన యొక్క శరీరమును భుజించి రక్తమును తాగితే, అనగా కొన్ని సంఘాలలో ప్రతిదినము కూడా క్రీస్తు ప్రభు శరీర రుధిరాలు స్వీకరిస్తారు. కొన్ని సంఘాలలో ప్రతి వారము స్వీకరిస్తారు. కొన్ని సంఘాలలో ప్రతి నెల స్వీకరిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క శరీర రుధిరాల్లో పాలు పంపులు తీసుకున్నవారు నిత్య జీవము అనగా పరలోక రాజ్యములో వారు ప్రవేశిస్తారు అని దేవుని యొక్క వాక్యము. ప్రియులారా, యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనములో ప్రభు అంటున్న, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నా యందు నేను వాని యందు మేము నిలిచి ఉంటాం. ప్రభువులో మనం నిలిచి ఉండాలి అంటే ఆయన రక్తాన్ని తాగాలి, ఆయన శరీరాన్ని భుజించాలి. అంటే ప్రభువుని చంపుకుని తినమని రాక్షసత్వాన్ని ఇక్కడ బోధించటం లేదు పరిశుద్ధ గ్రంథం. ఆల్రెడీ మన కొరకు, మన పాపముల కొరకు, మన పాపముల నుండి విడుదల విముక్తి చేయటానికి, శుద్ధి చేయటానికి, శుద్ధీకరించటానికి సిలువలో తన రక్తాన్ని కార్చాడు. మన కొరకు తన యొక్క శరీరము నలుగుగొట్టబడింది. నలుగుగొట్టబడినటువంటి శరీరాన్ని ఆహారముగాను, చిందించిన రక్తాన్ని పానముగాను మనం స్వీకరించాలి. అటువంటప్పుడే ఆయన యందు మనము, మన యందు ఆయన నిలిచి ఉంటాము అని దేవుని యొక్క వాక్యం. యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనంలో ప్రభు యొక్క వాక్యం అంటుంది, నన్ను తినువాడు నా మూలముగా జీవించాను. ఆయనను ఎవరైతే ఆయన శరీర రుధిరాలు భుజిస్తామో ఆయన మూలముగా మనం జీవిస్తాం అని చెప్పి ముగింపుగా యోహాను సువార్త 6వ అధ్యాయం 58వ వచనంలో అంటాడు, ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించను. మనం ఎల్లప్పుడూ జీవించటం అనేది ఆత్మీయ ఆహారం, అదే జీవాహారం. ఆ జీవాహారమే క్రీస్తు ప్రభు. ఆ క్రీస్తు ప్రభు పైనుండి ఆయన మన కొరకు దిగి వచ్చాడు. ఆయన మన కొరకు ప్రాణము పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు. ఆయన తన శరీరం మన కొరకు నలుగొట్టబడింది. కాబట్టి భౌతిక సంబంధమైనటువంటి ఆహారం, ఈలోక సంబంధమైనటువంటి
బలవర్ధకమైనటువంటి ఆహారముగా మాత్రమే తప్ప నిత్యత్వంలో ప్రవేశించాలి. ఇక మనం ఒకసారి భూలోక యాత్ర ముగించామంటే ఇక ఈ యొక్క శరీరము మంటికి మొన్నైపోతుంది, కానీ ఆత్మకిక మరణం ఉండదు, ఎల్లప్పుడూ జీవిస్తాం. ఎల్లప్పుడూ ప్రభువునందు మనం జీవించాలంటే ఆత్మీయ ఆహారాన్ని భుజిందాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీవిచ్చిన జీవాహారమును బట్టి, ఆత్మీయ ఆహారాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, ప్రార్థన ఆలకించేవాడు, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించు. చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, వృద్ధులు, స్త్రీ పురుషులు వారి క్షేమము, స్వస్థత, రక్షణ కొరకు ప్రార్థిస్తూ గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ వివత్సాలు దూరపరచండి. బిడ్డల యొక్క విద్య, ఉద్యోగ, వివాహాల కొరకు, సంతానము, సుఖప్రసవాల కొరకు దేవాన్ని సన్నిధిలో ప్రార్థిస్తూ యేసునామమున నడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ కన్యల సహవాసం ప్రాతకాల ఆరాధనలో గణపరుస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక.